జై శ్రీరామ్. అయోధ్యలోని శ్రీరామ మందిరం గురించి ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో కొత్తగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరంలో శ్రీరామ్ లల్లా యొక్క ప్రాణ ప్రతిష్ఠ పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అంతకుముందు అక్టోబర్ 2023లో ప్రధానమంత్రికి ఆహ్వానం అందింది. ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ చారిత్రాత్మకమైనటువంటి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దేశంలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక మరియు మతపరమైన విభాగాల ప్రతినిధులు హాజరవుతారు. వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా వేడుకకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఈ విశిష్ట సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణానికి సంబంధించిన శ్రమజీవులతో ప్రధానమంత్రి సంభాషిస్తారు. భగవాన్ శివుని పురాతన మందిరాన్ని పునరుద్ధరించిన కుబేర్ తిలాను కూడా ప్రధాని సందర్శిస్తారు. అతను ఈ పునరుద్ధరించబడిన ఆలయంలో పూజ మరియు దర్శనం కూడా చేస్తారు. అద్భుతమైనటువంటి శ్రీరామ జన్మభూమి మందిర సాంప్రదాయ నాగార శైలిలో నిర్మించబడింది. దీని పొడవు అంటే తూర్పు నుంచి పడమరకు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు మరియు ఎత్తు 161 అడుగులు అంటే 161 అడుగులు మరియు మొత్తం స్తంభాల సంఖ్య 392 మరియు 44 తలుపుల మద్దతు ఉంది. ఆలయ స్తంభాలు మరియు గోడలు హిందూ దేవతలు మరియు దేవతల యొక్క క్లిష్టమైన శిల్పాలను ప్రదర్శిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లోని ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముడి చిన్ననాటి రూపం శ్రీరామ్ లల్లా విగ్రహం ఉంచబడింది. మందిర్ యొక్క ప్రధాన ద్వారం తూర్పు వైపున ఉంది. దీనిని సింగ్ ద్వార్ అంటారు. ఈ ద్వార్ 32 మెట్లు ఎక్కి చేరుకోవచ్చును. మందిరంలో మొత్తం 5 మండపాలు అంటే హాళ్ళు ఉన్నాయి. నృత్య మండప్, రంగ మండప్, సభా మండప్, ప్రార్థనా మండప్ మరియు కీర్తనా మండప్. మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రాత్మక బావి సీతాకూప్ ఉంది. మందిర్ కాంప్లెక్స్ యొక్క నైరుతి భాగంలో కుబేర్ తిలా వద్ద భగవాన్ శివుని పురాతన మందిరం జటాయువు విగ్రహాన్ని స్థాపించడంతో పాటు పునరుద్ధరించబడింది. మందిర్ పునాది 14 మీటర్లు మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ ఆర్సీసీతో నిర్మించబడింది. ఇది కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది. మందిరంలో ఎక్కడా ఇనుము వాడరు. నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు. మందిర్ కాంప్లెక్స్లో మరుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని భద్రత కోసం నీటి సరఫరా మరియు స్వతంత్ర విద్యుత్ కేంద్రం ఉన్నాయి. దేశంలో సాంప్రదాయ మరియు స్వదేశీ సాంకేతిక ఉపయోగించి మందిర్ నిర్మించబడింది. థ్యాంక్ యూ అండి. ఇది మన శ్రీరామ్ మందిర్ అయోధ్య గురించి ముఖ్య విషయాలు. అలాగే మీకు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు మీకోసం చేస్తూ ఉంటాను. అలాగే మన వెంకట్ టీవీ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. దిస్ ఈజ్ ఆర్జే వెంకట్. జై శ్రీరామ్.